హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రతిరోజు ఇంట్లో లేకపోతే ఎక్కడో బయట ఉంటుంది బ్లాగ్ అని అనుకుంటున్నారు కదా. సో ఈరోజు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఆఫీస్లో అనమాట. సో యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే, ఫన్ ఫ్రైడే యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఈవినింగ్ ఒక 1 hour అలా. సో అది కూడా కవర్ చేయొచ్చు, మా ఆఫీస్ కూడా చూపించినట్టు ఉంటుంది, నా కొలీగ్స్ని కూడా చూపించినట్టు ఉంటుందని ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో దిస్ ఈస్ మై ఆఫీస్. సో లోపలికి వెళ్దాం, వచ్చేయండి. ప్లాన్స్ ఓకే. యాక్చువల్గా అందరు ఇప్పుడు లంచ్కి వెళ్ళారు, అందుకోసమే షూట్ చేస్తున్నారు. సో ఇది ఆఫీస్ అన్నమాట. సో ఇద్దరైతే అవైలబుల్గా ఉన్నారు. నేను వచ్చేసి వెన్నెల. సో ఏమంటారు, రీసెంట్గా జాయిన్ అయిన ఎంప్లాయీ అనమాట. అండ్ దీని వచ్చేసి శ్వేత. సో మిగతా వాళ్ళందరూ అయితే లంచ్కి వెళ్ళారు. ఈవినింగ్ ఫన్ ఫ్రైడే ఉంటుందని చెప్పాను కదా, అప్పుడైతే చూపిస్తాను, కవర్ చేస్తాను. సో ఇప్పుడైతే మన సెకండ్ క్యాబిన్కి వెళ్దాం. సో చెప్పినట్టుగా ఇదైతే సెకండ్ క్యాబిన్, ఒకసారి అయితే లుక్ వేసుకోండి. సో యాక్చువల్లీ ఇందాకనే చెప్పాను కదా, ఎవరు లేరు, ఓన్లీ చైర్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి. బికాస్ అందరు లంచ్కి వెళ్ళారు. నేను లంచ్ టైంలో ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. జనరల్గా తర్వాత టైంలో అందరు ఉంటారు, వర్క్ ఇది అలా ఉంటుంది కాబట్టి షూట్ చేయలేదు. సో ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే ఫన్ ఫ్రైడే ఉంది కదా, ఒకవేళ అందరికీ ఓకే అయితే చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే మీకు ఒకరికి పరిచయం చేయబోతున్నాను. షీ ఈస్ నన్ అదర్ దాన్ రిషిత. అందరూ మా ఇద్దరిని స్కూల్ ఫ్రెండ్సా, బెస్ట్ ఫ్రెండ్సా, సిస్టర్సా ఇవన్నీ అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా మేము ఎవరైనా కలిసింది అయితే ఇక్కడే అనమాట. షీఈస్ మై ఫస్ట్ అండ్ ఫరెవర్ ఫ్రెండ్ అని అయితే చెప్తాను. దీని పేరు వచ్చేసి రిషిత. నేను మీకైతే తెలుసు కదా, నా బెస్ట్ ఫ్రెండ్ రిషిత ఇప్పుడైతే యూఎస్లో ఉందన్నమాట. యాక్చువల్గా తను అక్కడికి యూఎస్కి వెళ్ళిపోయింది. సేమ్ టైంలో నాకు ఇక్కడ ఆఫీస్ జాయిన్ అయ్యాను, నేను జాయిన్ అయ్యాను అనమాట. సో అదే రోజు తిని పరిచయం అయింది. సో అట్లా మా ఇద్దరు వైపు కూడా అట్లా కలిసి అట్లా మ్యాచ్ అయింది అనమాట. అట్లా సాగిపోతుంది ఇప్పటికైతే. సో నా ప్లేస్ వచ్చేసి అయితే ఇదే నా ప్లేస్. నిజామాబాద్ ఆఫీస్లో అయితే ఇక్కడ కూర్చుంటాను, హైదరాబాద్ ఆఫీస్లో అయితే అక్క వాళ్ళ దగ్గర కూర్చుంటాను అనమాట. మనం మళ్ళీ ఈవినింగ్ వీడియో షూట్ చేస్తాం కదా, అప్పుడు అందరికి ఓకే అయితే చూపిస్తాను అనమాట. ఓకే. సో గాయస్, ఇప్పుడే ఆదిత్య లంచ్ నుంచి వచ్చాడు. వీడియోలో నేను లేనప్పుడు తీసావని ఫీల్ అవుతుండు. సో ఆయనకు ఒక క్లోజ్అప్ ఇస్తున్నా, చూడండి. భయపడకండి గాయస్. అండ్ ఇప్పుడే వాళ్ళు కూడా అక్కడ డెవలపర్స్ టీమ్ ప్రాజెక్ట్ గురించి మరి దేని గురించో మాట్లాడుతున్నట్టున్నారు. ఒక లుక్ వేసుకోండి. సో గాయస్, వీళ్ళు వచ్చేసి డెవలపర్ టీమ్. ఇదంతా స్క్రిప్టెడ్ వీడియో అనమాట. ఇప్పుడు ముందే సాయిజీ ప్లాన్ చేసి చెప్పిండు, నేను ఇట్లా ఆన్ చేసుకొని కూర్చుంటా. సో మీకు ఏదన్నా కోడ్ లాంగ్వేజ్, కోడింగ్ గురించి ఏమైనా క్లాసెస్ కావాలంటే చెప్పొచ్చు. అప్పుడు సాయిదీప్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడంట. కోరుకుంటున్నాను. ఇక వీలైతే స్క్రిప్టెడ్ యాక్షన్ చేస్తామని అయితే ఏం చెప్పలేదు. మరి చెప్పకుండా యాక్షన్ చేస్తారా, మరి నిజంగా వర్క్ చేస్తారో తెలియదు నాకైతే. సో ఇక్కడ వచ్చేసి ఓజీ అఖిల. You have your papers with you? I gave 3 each team. 3 papers for each team. పేపర్ కానీ Confirm the team members. So you will be going to play with the ball. You have to pass ball from one paper to the another, likewise, and it should not fall down. So only you have to pass it to the other. Arthamaina? So you will be having 2 minutes for each team. సో గాయస్, ఇప్పుడు ఏంటంటే 3 మెంబర్స్ ఈచ్ టీమ్, 3 పేపర్స్ ఇచ్చారు, ఒక బాల్. ఈ పేపర్ అంటే ఇట్లా పట్టుకొని ఫోల్డ్ కాకుండా పాస్ చేయాలంట. చూద్దాం ఎవరు ఏ టెక్నిక్ వాడతారో. సో ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళారు, ఆ టీం వెళ్ళారు. Okay? టోలికేట్ చూడు. Don't take the support. ఫాల్ సో గాయస్, సెకండ్ ఛాన్స్ అంట. ఫస్ట్ అయితే కథం టాటా గుడ్ బై అండి, కూర్చుందాం. ఏం చెప్తారు? ఏ ఓజీ
ఫస్ట్ టైం దేవుడి కంట, సెకండ్ దయ్యం కంట గాయస్ చూడండి. గాయస్ చెరువులో చేపలు పడుతున్నట్టు గాయస్ వెళ్తున్నాం మేమే, ఏమైతే చూద్దాం. అదేమో అంటారు కదా 10 seconds last. డిన్నర్ వినర్ చికెన్ డిన్నర్ నామినేషన్ వేస్తాం. నెక్స్ట్ రిషిత ఆదిత్య వాళ్ళు వెళ్తున్నారు, ఏం చేస్తారో చూద్దాం. ఎట్లయినా ఫస్ట్ దేవుడికో దయ్యంకోలే. ఫోల్డ్ ఫోల్డ్ ఫోల్డ్. ఇప్పుడు 5 టీం ఆడుతుంది. షెక్కి షెక్కి కథ. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వినకపోతే అవును, కింద టేషర్ట్ వాళ్ళు అవుట పట్టుకున్న వాళ్ళు అవుట. వెన్నెల దగ్గర బాల్ అయితే ల్యాండ్ అయింది, అది ఇస్తా దాకా చేరుతుందో లేదో చూద్దాం. చేరదు అటే పోతుంది. బరువు బాధ్యతలు నాకు ఇస్తుంది. అందుకే చూసాను ఎవరన్నా మ్యూజిక్ స్టాప్ ఏమంటారు అయిపోవాలి. ఒక ట్రిక్ పెట్టుకోరు, అదే ట్రిక్ లాగుతుంది. దూరం దూరం అంటే సో చూసాను ఫన్ ఫ్రైడే ఇలా అయిందనమాట. నేనే అయ్యాను. సో ఇంటర్వ్యూ ఇప్పుడు మౌనిక కాదు, ఇప్పుడు మౌనిక గారు మనకి ఈ ఆటలో ఉన్న ఆంతర్యం చెప్తారనమాట. చెప్పండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫన్ ఫ్రైడే యాక్టివిటీస్ అంటేనే ఏదో ఒక మోడల్ ఉండాలి, దాని నుంచి మనం నేర్చుకోవాలి. సో ఈ గేమ్ డిజైన్ చేసింది మౌనిక గారు కాబట్టి తనే ఇప్పుడు ఈ గేమ్ లో ఉన్న ఆంతర్యం మనందరికి చెప్తారు. ఈ బాల్ తో పేపర్ ఆపాలంట, ఏమన్నా న్యాయం చెప్పండి. చెప్పండి. Concentration. If you work with the concentration, you will be getting a success. Guys, concentration along with Claps, claps, claps. Yeah, so guys, that's for this video. Stay tuned for more videos. Like, share and subscribe to our YouTube channel. Bye-bye. Guys, ఈరోజు స్నాక్స్ వచ్చేసి సోన్ పాపిడి విత్ మూంగ్ దాల్. సో వీఆర్ హ్యావింగ్ అవర్ స్నాక్స్.